ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్కట్ ఫుల్ ట్యుటోరియల్ డీటెయిల్గా చూద్దాం. మీరు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్న వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం క్యాప్కట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోగానే ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ కొన్ని ఫైల్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్. ఇలా కాకుండా మీరు ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్నాయన్నీ అసలు మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నది ఒక 2 minutes లో చెప్తాను. ఈ 2 minutes వీడియో చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలిస్తే ఈ సాఫ్ట్వేర్ చాలా ఈజీ అనిపించుద్ది. ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం మీడియా లైబ్రరీ అంటాం. ఈ మీడియా లైబ్రరీ ద్వారానే మన వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా ఈ మీడియా లైబ్రరీ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీరు ఎలా అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఫోల్డర్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న ప్లేయర్ లో కనబడుద్ది. మనం ఎడిటింగ్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వీడియోకి సంబంధించిన వీడియో ప్రాపర్టీస్, అలాగే ఆడియో ప్రాపర్టీస్, నెక్స్ట్ స్పీడ్, మన వీడియో స్పీడ్ గా ప్లే అయ్యేలాగా, స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేసుకోవడానికి. దీని పక్కన యానిమేషన్. ఈ యానిమేషన్స్ వచ్చేటప్పటికి మనం వీడియోస్ కి అప్లై చేయొచ్చు, జేపీజీ ఫైల్స్ కి అప్లై చేయొచ్చు. దీని పక్కన చూసుకున్నాం అంటే అడ్జస్ట్మెంట్స్, ఇందులోకి వచ్చి మనం కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. నేను టైం లైన్ లో ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకుంటేనే ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది అసలు దేనికి అంటే, ఫస్ట్ మనం ఈ సాఫ్ట్వేర్ లోకి వెళ్లే ముందు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియో సైజెస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఇంకా ఈ డీటెయిల్స్ ఏం సెట్ చేయలేదు కాబట్టి నేమ్ ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చింది, ఆ నేమే ఇక్కడ కనబడుద్ది. నెక్స్ట్ మనం ఈ మీడియా లైబ్రరీ పైన చూసాం అంటే ఫస్ట్ మీడియా అని ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. దీని పక్కన ఆడియో. ఆడియో ఏంటంటే ఇక్కడ మనకి చాలా ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీని పక్కన టెస్ట్, ఇక్కడ మనకి చాలా టెస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీని కింద ఎఫెక్ట్స్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇవన్నీ మనకి టెస్ట్లే. నెక్స్ట్ అలాగే టెస్ట్ టెంప్లెట్, అంటే ఈ టెస్ట్ టెంప్లెట్స్ అన్ని మనకి యానిమేషన్ తో పాటు రన్ అవుతాయి. మనం జస్ట్ నేమ్స్ అయ్యి చేంజ్ చేయడమే. ఇందులో కూడా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ మనకి వ్లాగ్ ఉంటది, సోషల్ మీడియాకి సంబంధించినవి ఉంటాయి. మీరు ఇలాగ సోషల్ మీడియా అలా క్లిక్ చేసే వెళ్ళక్కర్లా, మనకి మౌస్ మధ్యలో స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, అది రొటేట్ చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్ గా వేరే వాటి మీదకి కూడా వెళ్ళిపోతాం. దీని పక్కన చూసుకున్నాం అంటే స్టిక్కర్స్, ఈ మనకి యానిమేషన్ తో పాటు రన్ అవుతాయి. దీని పక్కన ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ లో కూడా ఇక్కడ మనకి కేటగిరీస్ ఉంటాయి. ప్రెసెంట్ ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి. లైట్ ఎఫెక్ట్స్, ఇలాగా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. కార్టూన్ అన్న ఉంటే కార్టూన్. దీని పక్కన చూసుకున్నాం అంటే ట్రాన్సాక్షన్స్. అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై అవుతున్నాయి అన్నది మనం దాని మీదకి వెళ్ళంగానే మనకి ప్రివ్యూ కనబడుద్ది. దీని పక్కన చూసుకున్నాం అంటే ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి మూవీస్ అని ఉంది కదా, ఈ మూవీస్ లోకి వెళ్ళాము అంటే మన వీడియోకి మంచి లుక్ వచ్చేలాగా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్ లో మనం కలర్ కరెక్షన్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక దీనిపైన చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి మెన్యూ బటన్ ఉంటది. ఈ మెన్యూలోకి వెళ్ళారు అనుకోండి, మనకి ఫైల్, ఎడిట్, లేఅవుట్, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇక మనం రైట్ సైడ్ చూసుకున్నాం అంటే ఇక్కడ మన ఈ సాఫ్ట్వేర్ యొక్క షార్ట్ కట్ కీస్ అన్ని ఇక్కడ హైలైట్ అవుతాయి. మీరు ఒకవేళ చేంజ్ చేయాలి అన్నా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది. ఇక్కడ మీరు షార్ట్ కట్ మార్చేయచ్చు. నాకైతే సేమ్ షార్ట్ కట్ ఉండాలి. దీని పక్కన చూసుకున్నారు అంటే ప్లేయర్ కి సంబంధించిన షార్ట్ కట్స్. నెక్స్ట్ అలాగే బేసిక్ షార్ట్ కట్స్ ఉంటాయి. అండు, రీడు, కట్టు, కాపీ, పేస్ట్, నెక్స్ట్ అదర్. నేనైతే షార్ట్ కట్ మార్చా కదా, దానికోసం సేవ్ చేయట్లా, క్యాన్సిల్ అంటున్నా. ఇక ఫైనల్ గా మన వీడియో మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత మన వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ ఉంటది. ఇక్కడ ఉన్న ప్లేయర్ నాకు పెద్ద స్క్రీన్ లో కనబడాలనుకోండి, ఈ మీడియా లైబ్రరీ తగ్గించుకోవాలి అంటే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటాం. అలాగే మీరు ఒకవేళ హెవీ ఎడిటింగ్ చేస్తూ ఉంటే నాకు టైం లైన్ పెద్దది కావాలి అంటే మనం పైకి మూవ్ చేసుకోవచ్చు, కిందకు మూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నది సైజ్ కూడా
తగ్గించుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ మన వీడియో సైజెస్ కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ సెట్ చేసుకుందాం. ఇక్కడ మనకి మోడిఫై అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు నేమ్ వచ్చేటప్పటికి లాన్ వీడియో ఎడిటింగ్. నెక్స్ట్ ఇక్కడ రేషియోస్ ఉంటాయి. మీరు క్రియేట్ చేస్తుంది షార్ట్ వీడియోనా లేకపోతే హెచ్డి వీడియోనా, ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. మీరు ఒకవేళ యూట్యూబ్ షార్ట్స్ కి క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. నేను వచ్చేటప్పటికి హెచ్డి వీడియోలు క్రియేట్ చేస్తున్నాను కదా, దానికోసం ఒరిజినల్ ఉంది, అదే సెట్ చేసా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెజల్యూషన్ వచ్చేటప్పటికి కస్టమైజ్డ్ పెట్టుకోండి. ఇక్కడ సైజెస్ వస్తాయి 920, 1080, 30 frames per second. ఇక్కడ ఉన్న సైజెస్ నీ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ సైజెస్ కి సెట్ అయినాయా లేదా అన్నది చూద్దాం. ఫైల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కింద ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాము అంటే 920, 1080, 25 frames per second. 920, 1080, ఇక్కడ 30 frames per second ఉంది, దీన్ని 25 frames per second సేవ్ అంటున్నా. మీరు పైన పేరు చూసుకున్నా మన ఇచ్చిన పేరుతో క్రియేట్ అవుద్ది. ఈ సెట్టింగ్స్ మీరు ఎప్పుడు మోడిఫై చేసుకోవాలి అన్నా ఈ మోడిఫై మీద క్లిక్ చేసి మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ కావాలి, గ్రీన్ స్క్రీన్ ఫైల్, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. MP3 ఫైల్, ప్రస్తుతానికి ఈ ఫైల్స్ చాలు, ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఈ మీడియా లైబ్రరీలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. మనం ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఇదంతా మనకి గ్రిడ్ వ్యూ లో కనబడుతుంది. అదే మీరు లిస్ట్ పెట్టారనుకోండి, ఆ ఫైల్ నేమ్, నెక్స్ట్ అది MP4 ఫైలా, MP3 ఫైలా, JPG ఫైలా, ఈ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. నాకైతే గ్రిడ్ వ్యూనే కావాలి, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ షార్ట్, ఇది మనకి పెద్దగా యూజ్ ఉండదు. ఇది ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు డ్యూరేషన్ అన్నారు అనుకోండి, ఇందులో మనకి డ్యూరేషన్ ఎక్కువ ఉన్నాయన్ని ఫస్ట్ వస్తాయి. మనకి ఇక్కడ ఉన్న ఫుటేజ్ మొత్తంలో ఎక్కువ డ్యూరేషన్ ఉన్న ఫుటేజ్ ఇది, అందుకే ఫస్ట్ వచ్చింది. ఇంకా తగ్గుకుంటూ మిగతా అన్ని వస్తాయి. మళ్ళీ షార్ట్ లోకి వెళ్తున్నా. ఇంకా ఫస్ట్ వచ్చేటప్పటికి డిఫాల్ట్ ఆప్షన్. మనం ఫస్ట్ ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నామో ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ అన్ని లైన్ గా రావడానికి నేనైతే డిఫాల్ట్ ఆప్షన్ సెట్ చేస్తున్నా. దీని పక్కన చూసుకున్నాం అంటే ఈ ఆప్షన్ మనకి యూజ్ అవుద్ది. ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటిలో నాకు ఓన్లీ వీడియో ఫైల్స్ కావాలనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఓన్లీ వీడియో ఫైల్స్ వరకే హైలైట్ అవుతాయి. మళ్ళీ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఆడియో అన్నా అనుకోండి, MP3 ఫైల్స్ వరకే హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఇమేజ్ అంటున్నా, ఇమేజ్ ఫైల్ వరకు హైలైట్ అవుద్ది. నాకైతే అన్ని ఫైల్స్ హైలైట్ అవ్వాలి, ఆల్ పెడుతున్నా. ఈ మీడియా లైబ్రరీలో మీకు ఫుటేజ్ ఎక్కువ ఉందనుకోండి, మీకు కావాల్సిన ఫైల్ కనబడకపోతే సింపుల్ గా ఇక్కడ స్ట్రెచ్ లో ఆ ఫైల్ నేమ్ మీకు తెలిస్తే టైప్ చేసి స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఎడిట్ వీడియో అన్నాను అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ లో ఎడిట్ వీడియో ఏది ఉందో అది హైలైట్ అవుద్ది. ఇక మనకి లెఫ్ట్ లో ఉన్న ఆప్షన్స్ AI జనరేటెడ్. ఇక్కడ మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా కంటెంట్ వచ్చుద్ది. ఇక దీని కింద చూసుకున్నారు అంటే లైబ్రరీ, ఇందులో మనకి గ్రీన్ స్క్రీన్ ఫైల్స్ ఉంటాయి. మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అలాగే లైక్ బటన్ ఉంది. ఇలాంటి గ్రీన్ స్క్రీన్ వీడియోలకి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి అన్నది ఇదే వీడియోలో తర్వాత చెప్తాను. ఇందులో కూడా కేటగిరీలు ఉంటాయి. ఇక్కడ మనకి ఇంట్రోస్ ఉంటాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. నేను నార్మల్ గా లోకల్ అంటున్నా. మీడియా లైబ్రరీ గురించి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ ఒక వీడియోని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేద్దాం. ఈ వీడియోని ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ప్లే అవుద్ది, మళ్ళీ అక్కడే క్లిక్ చేస్తే స్టాప్ అవుద్ది. ఇలా కాకుండా షార్ట్ కట్ కావాలి అంటే కీబోర్డ్ లో స్పేస్ బార్ 1 టైం క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుద్ది, అదే స్పేస్ బార్ మళ్ళీ క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లే హెడ్ ద్వారానే మన వీడియోలో ఎక్కడ ఉన్నాం, మన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అప్లై చేయాలి, టెస్ట్ ఎక్కడ అప్లై చేయాలి, ఇదంతా ప్లే హెడ్ ద్వారానే చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ ఎండ్ అయ్యే లోపు బిగినర్స్ కి ఈ ప్లే హెడ్ మీద ఒక ఐడియా వచ్చుద్ది. ఎప్పుడైనా మనం వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే మనకి టైమ్ లైన్ జూమ్ లో ఉండాలి. మన టైమ్ లైన్ జూమ్ చేయాలి అంటే ఇక్కడ మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసి అయినా జూమ్ చేయొచ్చు, ఇక్కడ క్లిక్ చేసామంటే జూమ్ అవుట్. అలా కాకుండా మనం ఇలా స్లైడ్ చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్ సెట్ చేయొచ్చు. మనం ఇలాగ జూమ్ ఇన్, జూమ్ అవుట్ సెట్ చేయకుండా ఈ టైమ్ లైన్ కి ఫుటేజ్ సెట్ అయిపోవాలి అంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, జూమ్ టు ఫిట్. దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి టైమ్ లైన్ కి ఇక్కడ ఉన్న ఫుటేజ్
సెట్ అయిపోద్ది. ఒకవేళ ఈ ఫుటేజ్ మనకి జూమ్ లో ఉన్నా కూడా ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ క్లిక్ చేయడం మన టైమ్ లైన్ కి సెట్ అయిపోద్ది. ఈ వీడియో మీకోసమే మాట్లాడాను. ఇందులో మనకి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇలా మిస్టేక్స్ ఉన్న వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ఇది బిగినర్స్ కి బాగా యూజ్ అవుద్ది. బిగినర్స్ కే కాదు, స్ప్లిట్ టూల్ ఎలా యూజ్ చేయాలి, ట్రిమ్ ఎలా యూజ్ చేయాలి, అలాగే ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ ఎడిటింగ్ లోనే చూద్దాం. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్న, కీబోర్డ్ లో స్పేస్ బార్. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు వీడియో స్ప్లిట్ అవ్వాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి వీడియో 2 బిట్స్ కింద డివైడ్ అయిపోద్ది. నాకు ఫస్ట్ ఉన్న బిట్ అవసరం లేదు, సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ చూద్దాం. ఇక్కడ నాకు స్పేస్ వచ్చింది, ఈ స్పేస్ నాకు రిమూవ్ అయిపోవాలి. చూద్దాం. ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి, క్లిక్ చేసామంటే వీడియో స్ప్లిట్ అవుద్ది. మళ్ళీ వీడియో ప్లే చేయండి. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేసి ఈ చిన్న బిట్ డిలీట్ చేస్తున్నా. ట్యుటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. ఈ క్యాన్వా ఇలాగ మనం మన వీడియో మొత్తాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తాం. స్ప్లిట్ గురించి చూసారు కదా, నెక్స్ట్ ట్రిమ్ గురించి చూద్దాం. ఇప్పుడు దాకా నేను స్ప్లిట్ చేసిందల్లా నాకు నార్మల్ అయిపోవాలి, నీ ఫస్ట్ వీడియో తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలా వచ్చేవాలి అంటే మనకి ఇక్కడ అండు, రీడు 2 ఆప్షన్స్ ఉంటాయి. అండు మీద క్లిక్ చేసామంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్తాం. దీని మీద క్లిక్ చేస్తూ ఉంటే మనం స్టార్టింగ్ వచ్చేస్తాం. స్ప్లిట్ చేసిందల్లా పోయి ఫస్ట్ నేను వీడియో ఎలా తీసుకున్నానో అలా బ్యాక్ వచ్చేసాం. లేదు నేను ఫ్రంట్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ రీడు ఆప్షన్ ఉంటుంది. రీడు షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+Z, మీరు షార్ట్ కట్ లే అలవాటు చేసుకోండి. రీడు ఏంటంటే ఫ్రంట్ కి వెళ్తాం. నేను స్ప్లిట్ చేసిన దగ్గరికి నేను వచ్చేవాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే 1 స్టెప్ ఫ్రంట్ కి వెళ్తారు. దీని మీద క్లిక్ చేస్తూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ లో మనం ఫ్రంట్ కి వెళ్ళడానికి ఎంత వరకు అవకాశం ఉందో అన్ని టైమ్స్ ఫ్రంట్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ట్రిమ్ ఏంటంటే మనం వీడియో స్టార్టింగ్ కి వెళ్ళినా ఎండింగ్ కి వెళ్ళినా డబుల్ యారో వచ్చుద్ది. నాకు వీడియో స్టార్టింగ్ నుంచి ట్రిమ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రిమ్ చేయాలి అంటే ఫ్రంట్ కి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది. క్లిక్ చేసి మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు ట్రిమ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారు అంటే ట్రిమ్ చేసిన తర్వాత నుంచి ప్లే అవుద్ది. ఇలాగ మనం ఫ్రంట్ నుంచి ట్రిమ్ చేయొచ్చు, అలాగే బ్యాక్ నుంచి ట్రిమ్ చేయొచ్చు. ఎండింగ్ కూడా ట్రిమ్ చేస్తున్నా, నాకు ఇక్కడ దాకా ట్రిమ్ అవ్వాలి. ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా. ఆప్షన్స్ ఉన్నాయి కదా అన్న దగ్గర దాకా ట్రిమ్ అయిపోవాలి. ప్లే చేసామంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ట్రిమ్ చేసింది బ్యాక్ కి తెచ్చుకోవాలి అన్న బ్యాక్ కి తెచ్చుకోవచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ డబుల్ యారో వచ్చుద్ది. మీరు బ్యాక్ కి డ్రా చేశారు అంటే ట్రిమ్ చేసింది నార్మల్ గా వచ్చేసుద్ది. ఇప్పుడు మీరు ప్లే చేసిన నార్మల్ గా ప్లే అయిపోద్ది. ఇవన్నీ మనం అలాగే మనం ఫ్రంట్ ట్రిమ్ చేసాం కదా, ఫ్రంట్ ట్రిమ్ చేసింది కూడా ఇలా మూవ్ చేసి నార్మల్ చేసేయచ్చు. ప్లే చేశారు అంటే ఫ్రెండ్స్, ఈ ట్రిమ్ చేసింది మనకి స్టార్టింగ్ ఎండింగే కాదు. సపోజ్ మీరు నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇలా ట్రిమ్ చేస్తున్నా కదా, ఎండింగ్ ఇక్కడ ఎండ్ అవ్వాలనుకోండి, ఇలా ఎండింగ్ ట్రిమ్ చేస్తున్నా. మీరు మధ్యలో వీడియో స్ప్లిట్ చేశారు అనుకోండి, మధ్యలో కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. మనకు మధ్యలో ఏమవుతుంది, ఇలా బ్యాక్ వస్తుంది. నాకు ఇలా రాకూడదు, హ్యాండ్ ఇక్కడ ఉన్నప్పుడు ట్రిమ్ అవ్వాలనుకోండి, స్ప్లిట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ట్రిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బ్యాక్ ట్రిమ్ చేయాలి అంటే ఇలా బ్యాక్ చేసేయచ్చు. ఇది మనకి సపరేట్ బిట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ట్రిమ్ అవుద్ది. ఇలా మనం ట్రిమ్ చేసేయచ్చు. ఈ ట్రిమ్ వచ్చేటప్పటికి ఓన్లీ వీడియోకే కాదు, మీరు జేపీజీ ఫైల్స్ ఉన్నా, ఆడియో ఫైల్స్ ఉన్నా ఎప్పుడైనా మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ట్రిమ్ చేసుకున్నది బ్యాక్ కి తెచ్చుకోవాలి అన్నా ఎప్పుడైనా బ్యాక్ కి తెచ్చుకోవచ్చు. Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా. ఈ అండూలు రీడ్యూలు మీకు బాగా అలవాటు అవ్వాలి. నేనైతే షార్ట్ కట్లే యూస్ చేస్తున్నా. అండు సాంతం బ్యాక్ వెళ్ళిపోయింది, ఇప్పుడు 1 స్టెప్ ఫ్రంట్ కి రావాలి. Ctrl+Shift+Z అన్నాం అంటే రీడు 1 స్టెప్ ఫ్రంట్ కి వచ్చేస్తాం. ఇక్కడ ఉన్న టూల్స్ అన్నిటి గురించి చూద్దాం. మీరు ఆల్రెడీ అండు చూసారు, రీడు చూసారు, అలాగే స్ప్లిట్ కూడా చూసాం. ఈ స్ప్లిట్ లోనే ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్లే హెడ్ మధ్యలోకి పెట్టి వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం డిలీట్ అయిపోద్ది. క్లిక్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ మొత్తం డిలీట్ అయ్యి రైట్ సైడ్ ఉంది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. మళ్ళీ ప్లే హెడ్ ఇక్కడికి పెట్టాను. ఇప్పుడు నాకు ఈ ప్లే హెడ్ దగ్గర నుంచి రైట్ సైడ్ మొత్తం డిలీట్ అయిపోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ డిలీట్ రైట్ అని కనబడుతుంది కదా, దీని షార్ట్ కట్ కీలు కూడా కనబడుతున్నాయి. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి W, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Q. ఇక్కడ క్లిక్ చేశారు అంటే రైట్ సైడ్ ది డిలీట్ అయిపోద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి డిలీట్ బటన్.
మనం ఏం చేస్తున్నాం, ఈ వీడియో నాకు నచ్చలేదు అనుకోండి, సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం కదా, ఇలాగ మీరు డిలీట్ బటన్ ప్రెస్ చేయకుండా ఇక్కడ క్లిక్ చేసినా డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఫ్రీజ్. నాకు ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఫ్రీజ్ అయ్యి అంటే ఒక ఇమేజ్ టైప్లో మారి మళ్ళీ వీడియో ప్లే అవ్వాలనుకోండి, ఈ ఫ్రీజ్ ఎఫెక్ట్ మనకి యూజ్ అవుద్ది. నాకు ఇక్కడ ఫ్రీజ్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేశాను అంటే మధ్యలో మనకి ఫ్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ప్లే చేసిన ఈ ఫ్రీజ్ అయింది, నాకు ఎక్కువసేపు అయింది, ఇంతసేపు అవ్వకూడదు అంటే మనం ట్రిమ్ చేసి మనకి ఎంతసేపు కావాలి అన్నది సెట్ చేసుకుంటాం. ఈ కొంచెం సేపు సరిపోద్ది, ప్లే చేసాం అంటే ఆ కొంచెం సేపు వరకే ఫ్రీజ్ అయ్యి ప్లే అవుద్ది. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రివర్స్ వీడియో. ఈ వీడియోని రివర్స్ చేద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ 100 కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రివర్స్ అయిపోద్ది. ఇలాగ మనం ఈజీగా రివర్స్ వీడియో కింద చేంజ్ చేయొచ్చు. ఇది మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అంటే మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసాం అంటే నార్మల్ అయిపోద్ది. ప్లే చేశారు అంటే నార్మల్ గా ప్లే అవుద్ది. దీని పక్కన చూసుకున్నాం అంటే మిర్రర్ ఆప్షన్. మీ వీడియోని ఫ్లిప్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఫ్లిప్ అవుద్ది, మళ్ళీ క్లిక్ చేశారు అంటే నార్మల్ అవుద్ది. దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి రొటేషన్ చేసుకోవడానికి ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మీ వీడియో రొటేట్ అవుద్ది. ఒక్కొక్కసారి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ రొటేట్ అయ్యి వస్తాయి కదా, ఆ టైంలో కరెక్ట్గా సెట్ చేసుకోవడం కోసం. దీని పక్కన చూసుకున్నాం అంటే క్రాప్ రేషియో. ఇది మనకి బాగా యూజ్ అవుద్ది. హెచ్డి వీడియోల్ని షార్ట్ వీడియోల కింద మారుస్తారు కదా, ఈ క్రాప్ రేషియో ద్వారా మార్చొచ్చు. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి క్రాప్ రేషియో ఫ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే సైజెస్ వస్తాయి. ఇక్కడ మీరు షార్ట్ వీడియో సైజ్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని పొజిషన్ నాకు ఇలా ఉండాలి. కన్ఫర్మ్ అన్నాం అనుకోండి, షార్ట్ వీడియో కింద మారిపోద్ది. ప్లే చేసిన మనకు షార్ట్ వీడియో కింద. క్రాప్ మీద క్లిక్ చేస్తున్నా, నాకు నార్మల్ సైజ్ వచ్చేవాలి, ఫ్రీ పెడుతున్నా, కన్ఫర్మ్. ఇక్కడ ఉన్న టూల్స్ లో కొన్ని టూల్స్ మిగిలినాయి. ఇక్కడ మనకి యారో కనబడుతుంది కదా, ఇక్కడ మనం టైమ్ లైన్ లో యారో సింబల్ ఈ టూల్ సెలెక్ట్ అయ్యి ఉండడం వల్లే కనబడుతుంది. దీని పక్కన క్లిక్ చేసామంటే ఇంకా అడిషనల్ గా 3 టూల్స్ ఉంటాయి. ఇక్కడ స్ప్లిట్ టూల్ ఉంది కదా, ఇది ఏంటంటే మనం డైరెక్ట్ గా మీకు వీడియో ఎక్కడ స్ప్లిట్ అవ్వాలి, మనకి ప్లే హెడ్ తో పని లేదు. ఇక్కడికి వచ్చి ఇలా బిట్స్ కింద మనమే స్ప్లిట్ చేసేయచ్చు. ఇవన్నీ మనకి బిట్స్ కింద డివైడ్ అయినాయి. ఇవన్నీ మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు ఫస్ట్ ఉన్న సెలెక్ట్ టూల్ లోకి రావాల్సిందే, వస్తేనే మళ్ళీ మనం ఇలా బిట్స్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్. ఈ టూల్స్ కోసం ఇంకో వీడియోని కూడా టైమ్ లైన్ లోకి తెచ్చుకుంటున్నా. వీడియో నాకు ఇక్కడతో స్ప్లిట్ అవ్వాలి. ఈ టూల్స్ లో సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనకి కింద బిట్స్ కింద డివైడ్ అయింది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ దీని కింద చూసుకున్నారు అంటే రైట్ సైడ్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ నుంచి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ అన్ని సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ మనం వీడియో ప్రాపర్టీస్ అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. మనం వీడియో సెలెక్ట్ చేసుకోగానే ఈ ప్రాపర్టీస్ అన్ని హైలైట్ అవుతాయి. మీరు ఒకవేళ వీడియో సైజ్ పెంచాలి అంటే ఇక్కడ మనకి స్కేల్ ఆప్షన్ ఉంటుంది. మీరు 100 కన్నా ఎక్కువ పెంచారు అంటే మనకి సైజ్ పెరుగుద్ది, 100 కన్నా తగ్గించారు అంటే సైజ్ తగ్గుద్ది. ఇక్కడ మీరు నార్మల్ గా 100 అని టైప్ చేసేయచ్చు, నార్మల్ సైజ్. నెక్స్ట్ మీరు ఇక్కడికే వచ్చి మీరు సైజ్ పెంచడం తగ్గించడం చెయ్యక్కర్లా, మన కార్నర్ లోకి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది, మనం ఇక్కడ క్లిక్ చేసి కూడా సైజ్ తగ్గియడం పెంచడం చేయొచ్చు. ఈ పొజిషన్ అండ్ సైజ్ కి ఇక్కడ మనకి రీడూ ఆప్షన్ ఉంటుంది. దీనికే కాదు ఇక్కడ కొన్నాటికి రీడూ ఆప్షన్లు ఉంటాయి. ఈ రీడూ ఆప్షన్ అసలు మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ నేను ఇలా స్కేల్ చేసా, నెక్స్ట్ దీని పొజిషన్ మార్చేసా, రొటేట్ చేసా, ఇప్పుడు నేను ఇది నార్మల్ గా సెట్ చేయాలి అంటే ఈ రీడూ ఆప్షన్ దగ్గరకు వచ్చి క్లిక్ చేయడం మనకి రీసెట్ అయిపోద్ది. ఈ స్కేల్ ఆప్షన్స్ మనకి వీడియోకే కాదు ఫోటోకి కూడా వస్తాయి, మనం ఫోటోకి కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటాయి, ఈ కీ ఫ్రేమ్స్ కూడా యూస్ చేయొచ్చు. నాకు వీడియో ఇక్కడికి వచ్చిన తర్వాత కీ ఫ్రేమ్ యాడ్ అవ్వాలి. ఈ కీ ఫ్రేమ్ లో మనకి ఏం అవ్వకూడదు, అలాగే ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి స్కేల్ అవ్వాలి. నేను స్కేల్ చేసి ఇలా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్గా ఇక్కడ 100 ఉంటుంది కదా, 100 వచ్చేవాలి. మీరు టైప్ చేసినా పర్లా, లేదంటే ఇలాగ 100 సెట్ చేసుకోండి. పొజిషన్ ఇలాగా. ఇప్పుడు ప్లే చేశారు అంటే
ఇలా మనం కీ ఫ్రేమ్స్ యూస్ చేసి కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్కేల్కి యూస్ చేసా. ఇక్కడ మీరు ప్రతి దానికి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు పొజిషన్కి యాడ్ చేయొచ్చు, రొటేషన్కి యాడ్ చేయొచ్చు. ఈ పొజిషన్స్ గురించి మీకు తెలిసిందే కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనం ఇక్కడికి వచ్చే చేంజ్ చేయక్కర్లా, మనం ఇక్కడ క్లిక్ చేసి ఇలా మూవ్ చేసాము అంటే మనకి నచ్చినట్టుగా మూవ్ అవుద్ది. దీని కింద రొటేషన్, మన వీడియోని రొటేట్ చేసుకోవడానికి నార్మల్గా 0లోనే ఉండాలి. 0 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలైన్మెంట్స్. వీటి గురించి మీకు ఐడియా ఉంటుంది కదా. సపోజ్ ఒక ఫోటో తీసుకున్నా, ఈ ఫోటో సైజ్ తగ్గాలి, సైజ్ తగ్గించుకున్నా. ఇక్కడ అలైన్మెంట్స్ ఉంటాయి. అలైన్ లెఫ్ట్ అన్నారు అనుకోండి, మీకు లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ అలైన్ సెంటర్ అన్నారు అంటే ఫోటో సెంటర్కి వచ్చుద్ది. నెక్స్ట్ అలైన్ రైట్ అన్నారు అంటే రైట్కి వచ్చుద్ది. నెక్స్ట్ అలైన్ టాప్ అన్నారు అంటే టాప్కి వచ్చుద్ది. నాకు టాప్కి వచ్చింది, మధ్యలోకి రావాలనుకోండి, ఇక్కడ నేను అలైన్ టాప్ ప్రెస్ చేసా కదా, నెక్స్ట్ మనం యూస్ చేసిన అలైన్ సెంటర్ యూస్ చేస్తాం, మనకి సెంటర్కి వచ్చుద్ది. అలైన్ మిడిల్ అన్నారంటే మధ్యలోకి. అలైన్ మిడిల్లోనే నాకు లెఫ్ట్కి కావాలి అంటే ఫస్ట్ ఇది క్లిక్ చేస్తాం లెఫ్ట్కి. నెక్స్ట్ అలైన్ బాటమ్, నాకు రైట్కి కావాలి, ఇక్కడ రైట్ మీద క్లిక్ చేశారు అంటే రైట్కి వచ్చుద్ది. ఇక దీని కింద చూసుకున్నారు అంటే మనకి బ్లెండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ బ్లెండ్ ఆప్షన్స్ మనం వీడియో మీద వీడియోకి అయినా అప్లై చేయొచ్చు, లేదంటే వీడియో పైన ఒక జేపీజీ ఫైల్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. మనకి జేపీజీ ఫైల్ కన్నా వీడియో ఫైల్ మీద ఉంటుంది. ఒక వీడియో ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఈ వీడియోకి బ్లెండ్ ఆప్షన్స్ అప్లై చేస్తున్నా. ఇక్కడ బ్లెండ్ నార్మల్ అని ఉంది కదా, బ్రైట్న్ అన్నారు అనుకోండి, ఆ వీడియో ఈ వీడియో రెండు కలిపి వస్తాయి. నెక్స్ట్ బ్రైట్న్ కాకుండా స్క్రీన్, నెక్స్ట్ డార్కెన్, నెక్స్ట్ ఓవర్లే. ఈ మనం వెడ్డింగ్ వీడియోస్లో మధ్య మధ్యలో ఒక ఎఫెక్ట్ కింద కొంచెం సేపు రన్ అయ్యేలా సెట్ చేస్తారు కదా, ఇలాగ మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూస్ చేసి కూడా సెట్ చేయొచ్చు చిన్న ఎఫెక్ట్ కింద. నెక్స్ట్ సాఫ్ట్ లైట్. ఇలాగ ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నేను డిలీట్ చేసేసిన. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లెండ్ కిందే మనకు ఒపాసిటీ ఉంటుంది. మీ వీడియోకి ఒపాసిటీ తగ్గాలి అన్నా తగ్గించుకోవచ్చు. మన వీడియోల పైన వాటర్ మార్క్ యాడ్ చేస్తాం కదా, ఇలా యాడ్ చేసినప్పుడు మనం ఒపాసిటీ తగ్గించుకోవడానికి ఇక్కడ ఒపాసిటీ అనే ఆప్షన్ లైట్ గా కనబడేలాగా కూడా డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టెబిలైజ్. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఏమైనా ఒక వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలో షేకింగ్ వచ్చింది అనుకోండి, ఆ షేకింగ్ మనం తగ్గించుకోవడం కోసం ఈ స్టెబిలైజ్ ఆప్షన్ యూస్ చేస్తాం. మనకి షేకింగ్ అనేది తగ్గుద్ది కానీ పూర్తిగా రిమూవ్ అవ్వదు. ఈ ఆప్షన్ యూస్ చేయాలి అంటే షేకింగ్ వీడియో ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాయిస్ రిడక్షన్. వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఈ వీడియోలో ఏమైనా నాయిస్ ఉంటే ఆ నాయిస్ రిమూవ్ చేసుకోవాలి అంటే నాయిస్ రిడక్షన్ ఆప్షన్ యూస్ చేస్తాం. ప్లే చేసాము అంటే ఈ క్యాన్వా చాలా విధాలు. నీ మాట్లాడిన వీడియోలో అయితే నాయిస్ లేదు, అందుకే ఎలా ఉందో అలాగే వస్తుంది. మీ దగ్గర ఏమైనా నాయిస్ వీడియో ఉంటే ఫస్ట్ వీక్ పెట్టండి. వీక్ పెట్టినా మీకు నాయిస్ రిమూవ్ అవ్వకపోతే నెక్స్ట్ స్ట్రాంగ్ ఆప్షన్ కింద మార్చుకోండి. మార్చి ప్లే చేశారు అంటే ఈ రెండిట్లో మీకు ఏ ఆప్షన్ నచ్చితే ఆప్షన్ సెట్ చేసుకొని ఫైనల్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీలైట్. ఈ ఆప్షన్ దగ్గర మార్క్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ కొన్ని రీలైట్ కి సంబంధించిన ఫిల్టర్స్ ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కాదు, ఇంకో వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతాయి, ఇవన్నీ మనం అప్లై చేయొచ్చు. మనకు లైట్ ఎటు నుంచి పడాలి సింపుల్ గా మనం కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్ లైట్. ఇది మనకి లైట్ ఎటు నుంచి డైరెక్షన్ లైట్ పడాలి అన్నది సెట్ చేసుకుంటున్నాం. ఈ లైట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి కింద ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా ప్రాపర్టీస్ మార్చాలి అన్నా, మీకు డిస్టెన్స్ దగ్గరికి రావాలి, లేకపోతే కలర్ నాకు బ్లూ వద్దు వేరే కలర్ కావాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. ఎల్లో కావాలి అంటే ఎల్లో. మీకు డిస్టెన్స్ ఎక్కువగా పడాలనుకోండి డిస్టెన్స్ పెంచుకుంటారు. ఇందులో కూడా ఇంకా చాలా ఉంటాయి, ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటో రీఫ్రేమ్. ఇక్కడ మీరు ఒకేలా సైజెస్ మార్చుకోవాలి అంటే ఇక్కడ సైజెస్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ రిమూవింగ్ వీడియో ఫ్లిక్కర్స్. ఇది కూడా మనకి పెద్దగా యూజ్ ఉండదు, ఇది కూడా చెప్పట్లా. బేసిక్ ఆప్షన్స్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్అవుట్. ఇందులోకి వెళ్ళారు అంటే ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ ఉంటుంది. ఫైల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఫైల్ కూడా నాకు మొత్తం అక్కర్లా, నాకు కావాల్సినంత వరకు ట్రిమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ దా చాలు. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని కట్అవుట్లో క్రోమాకి
ఆన్ చేసుకోండి. ఇక్కడ మనకి కలర్ పిక్కర్ ఉంది కదా, దీంతో ఈ గ్రీన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద స్ట్రెంగ్త్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ చేసుకోండి. ఇలాగా బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగా. గ్రీన్ స్క్రీన్ గురించి కూడా చూసారు కదా, డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని మాస్క్, మనకి డిఫరెంట్ మాస్కులు ఉంటాయి. ఒకవేళ మీకు ఇవన్నీ రన్ అవ్వకపోతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుద్ది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి సెకండ్స్ లోనే డౌన్లోడ్ అయిపోతాయి, మనం యూస్ చేసుకోవడమే. ఇక్కడ మిర్రర్ ఉంది కదా, ఇది యూస్ చేద్దాం. నాకు రొటేట్ అవ్వాలి, దీని పొజిషన్ ఇక్కడ. నెక్స్ట్ యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నా. పొజిషన్ దగ్గర కీ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా రావాలి. నెక్స్ట్ మళ్ళీ ప్లే హెడ్ కొంచెం ఫ్రంట్కి వచ్చేటప్పటికి నార్మల్గా మొత్తం కనబడిపోవాలి. ఇప్పుడు ప్లే చేసాము అంటే ఇలాగా. ఈ కీ ఫ్రేమ్స్ మీద ఐడియా ఉంటే మనం ఎప్పుడైనా మోడిఫై చేసుకోవచ్చు. నాకు స్టార్టింగ్ కూడా స్క్రీన్ కావాలనుకోండి, ఇక్కడ నేను నార్మల్గా స్క్రీన్ వచ్చేసేలాగా డ్రాగ్ చేసుకున్నా. ప్లే చేసామంటే మన వీడియో అలా ప్లే అయ్యి ఇలాగా ఇక్కడ ఉన్న మాస్కులన్నీ యూస్ చేసుకోవచ్చు. స్టారు, హార్ట్, సైజు పెంచడం, రొటేట్ చేసుకోవడం. ఇది వచ్చేటప్పటికి ఫెదర్, నాకు ఇంకా సైజ్ పెరగాలి అంటే ఇలాగా. మనం వీడియో ప్లే చేసాము అంటే మాస్క్ లో మన వీడియో ఇలా ప్లే అవుద్ది. మాస్క్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్హాన్స్. ఇది వచ్చేటప్పటికి మన ఫేస్ గ్లామర్ గా కనబడేలాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మీరు వీడియోకైనా చేయొచ్చు, జేపీజీ ఫైల్ కైనా చేయొచ్చు. ఫస్ట్ ఒక జేపీజీ ఫైల్ మీద చూడండి, నెక్స్ట్ మనం వీడియోకి అప్లై చేద్దాం. జేపీజీ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఎన్హాన్స్ దగ్గర ఫేస్ దగ్గర మార్క్ పెట్టా. మీకు ఫేస్ స్మూత్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఇంక్రీజ్ చేశారు అంటే ఫేస్ స్మూత్ అవుద్ది. నెక్స్ట్ బ్రైట్నెస్, మీరు బ్రైట్నెస్ పెంచాలి అంటే బ్రైట్నెస్ పెంచొచ్చు. మీకు ఇక్కడ టీత్ కనబడట్లా, ఒకవేళ టీత్ ఎల్లో కలర్ లో ఉంటే వైట్ కలర్ లో చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు సింగిల్ ఫోటో ఉంటే సింగిల్ మోడ్, అదే డబుల్ ఫోటో ఉందనుకోండి మల్టిప్లై మోడ్ ఆప్షన్ సెట్ చేసుకుంటారు. దీని కింద చూసుకున్నారు అంటే ఫేషియల్ బ్యూటీ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెడుతున్నా. ఇది వచ్చేటప్పటికి ఫేస్, ఇది వచ్చేటప్పటికి ఐస్, నోస్, మౌత్, ఐబ్రోస్, దేనికి అది సపరేట్ గా ఉంటది. ఫేస్ స్లిమ్ గా ఉండాలనుకోండి, మనం ఇది ఇంక్రీజ్ చేసామంటే ఫేస్ స్లిమ్, అలాగే లావుగా కనబడాలి అంటే తగ్గిస్తాం. నెక్స్ట్ చిన్న సైజ్ తగ్గిస్తున్నాం. నెక్స్ట్ షార్టన్. దీని కింద చూసుకున్నారు అంటే ఇక్కడ మేకప్ ఉంటుంది. మేకప్ దగ్గర మార్క్ పెట్టారు అనుకోండి, ఇవన్నీ ఆల్రెడీ మేకప్ చేసి ఉంటాయి. దీని మీద క్లిక్ చేయగానే మనకి అప్లై అయిపోతాయి. ఫేస్ కి లిప్స్టిక్ తో సహా మొత్తం అప్లై అయిపోయింది. ఇలాగ మన వీడియోకి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం ఫస్ట్ ఒక ఇమేజ్ మీద చూపెట్టాను. నెక్స్ట్ కింద బాడీకి మీకు ఇక్కడ లెగ్స్ ఇవన్నీ కనబడట్లా, వీటిని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. లెగ్స్ కి, బాడీకి. ఫోటో మీద చూసారు కదా. నెక్స్ట్ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ వీడియో ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాం. వీడియో సెలెక్ట్ చేసుకొని ఎన్హాన్స్ లో ఫేస్ స్మూత్ అవ్వాలి. నెక్స్ట్ కొంచెం బ్రైట్నెస్ పెరగాలి. నెక్స్ట్ వైట్ టీత్. కింద ఫేషియల్ బ్యూటీ, ఫేస్ స్లిమ్గా ఉండాలి. నెక్స్ట్ చిన్ను లెంత్ తగ్గాలి. నెక్స్ట్ మేకప్. చూడండి మేకప్ బాగానే ఉంది. ఇలా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసాము అంటే మన వీడియో అంతా ఇలా మేకప్ తోనే ప్లే అవుద్ది. ఇది మనకి యూట్యూబ్ క్రియేటర్స్ కూడా బాగుంటది. మన వీడియో చెప్పిన తర్వాత మన ఫేస్ ని ఈ ఎన్హాన్స్ లోకి వచ్చి మేకప్ చేసుకోవచ్చు. వీడియోలో ఉన్న ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ ఆడియో. ఈ వీడియోలో ఆడియో లేదు, అందుకే ఇక్కడ ఆడియో ఆప్షన్స్ హైలైట్ అవ్వాల. దానికోసం సపరేట్ గా ఇంకో వీడియో తీసుకుంటున్నా. ఇలా వీడియోలో ఆడియో ఉన్నది తీసుకోవడం ఆడియో ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. దీని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వాల్యూమ్ ఉంది కదా, మనం వాల్యూమ్ పెంచాలి అంటే ఫ్రంట్ కి మూవ్ చేసాం అనుకోండి వాల్యూమ్ పెరిగిపోయింది. వాల్యూమ్ తగ్గించాలి అంటే మైనస్ లో పెట్టుకుంటాం, బాగా తక్కువ వాల్యూమ్.
మనం ఇక్కడికే వచ్చి 0 కన్నా పెంచి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, 0 కన్నా తగ్గించి వాల్యూమ్ తగ్గించుకోవడం చెయ్యక్కర్లా. సింపుల్గా టైమ్ లైన్లో ఇక్కడ వీడియోకి ఒక లైన్ కనబడుతుంది కదా, ఈ ఆడియో ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఆడియో ఇంక్రీజ్ అయిపోద్ది. ఇక్కడ వీడియోలో కూడా ఆడియో ఇంక్రీజ్ అయిపోయింది. ఈరోజు మనం క్యాన్వా వాల్యూమ్ తగ్గించాలి అంటే అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ లైన్ కనబడుద్ది, డబుల్ ఆరో వచ్చుద్ది, కిందకు మూవ్ చేశారు అంటే వాల్యూమ్ తగ్గిపోద్ది. ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. నాకు నార్మల్గా వచ్చేవాలి 1 పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. మనకి ప్రతి ఆప్షన్కి కీ ఫ్రేమ్స్ ఉంటాయి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పా కదా కీ ఫ్రేమ్స్ ఎలా యూస్ చేయాలో. మీకు ఒక చోట వాల్యూమ్ ఎక్కువ వచ్చి వాల్యూమ్ ఇంకో చోట వాల్యూమ్ తగ్గాలి అంటే ఈ కీ ఫ్రేమ్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. ఈ ఆప్షన్లో ఏంటంటే నాకు వాల్యూమ్ స్టార్టింగే ప్లే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగా వాల్యూమ్ 100% వాల్యూమ్ కాకుండా 0 నుంచి స్టార్ట్ అయ్యి వాల్యూమ్ 100కి రీచ్ అవ్వాలి. ఇలా రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఫేడ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఇంక్రీజ్ చేశారు అనుకోండి, మీ టైం లైన్ లో వీడియో అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి 0 వాల్యూమ్ నుంచి 100కి రీచ్ అవుతుంది. ప్లే చేసిన ఫ్రెండ్స్ మన వాల్యూమ్ 0 నుంచి 100కి రీచ్ అవుతుంది. అలాగే ఫేడ్ అవుట్ కూడా నాకు ఇక్కడ ఏమవ్వాలి, నా వాల్యూమ్ 100 నుంచి 0కి రీచ్ అవ్వాలి. నేను ఇలా చేశాను అంటే క్యాన్వా ద్వారా ఈజీగా యూస్ చేయి. ఇలా వాల్యూమ్ 0లోకి వెళ్ళుద్ది. ఈ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడికే వచ్చి చెయ్యక్కర్లా. నాకు రీసెట్ అయిపోవాలి. ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడికి వెళ్ళంగానే వీడియోలో ఒక సర్కిల్ కింద కనబడుద్ది. ఇది వచ్చేటప్పటికి ఫేడ్ ఇన్. ఎండింగ్ కూడా ఒక సర్కిల్ కింద కనబడుద్ది. దీన్ని క్లిక్ చేసి మూవ్ చేశారు అంటే ఫేడ్ అవుట్. మీరు ఇక్కడ చేంజెస్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా చేంజెస్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ప్లే చేసిన ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అప్లై అయ్యి ప్లే అవుతాయి. ఫ్రెండ్స్ యూస్ చేయొచ్చు. ఇవన్నీ మనం క్యాన్వా ద్వారా ఈజీగా యూస్ చేయొచ్చు. ఇవన్నీ నాకు రీసెట్ అయిపోవాలి. రీసెట్ అంటున్నా. నెక్స్ట్ లౌడ్నెస్ నార్మలైజేషన్. మనం ఇక్కడ మార్క్ పెట్టామంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కడైనా లౌడ్ వాయిస్ వస్తే అది నార్మల్ వాయిస్ కింద చేంజ్ చేసుద్ది. వాయిస్ అంతా ఒకే లెవెల్లో ప్లే అయ్యేలాగా సెట్ చేసుద్ది. ఈ క్యాన్వా మనం చాలా విధాలుగా యూస్ చేయొచ్చు. యూట్యూబ్ నాకైతే ఈ ఆప్షన్ అవసరం లేదు, తీసేస్తున్నా. నెక్స్ట్ అలాగే నాయిస్ రిడక్షన్. ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, ఇవన్నీ మనం మార్క్ పెట్టుకున్నారు అంటే నాయిస్ ఉంటే రిమూవ్ చేసుద్ది. నెక్స్ట్ మన వాయిస్ లో వోకల్ ఉంటుంది కదా, వోకల్ కావాలా వద్దా అని ఆప్షన్స్ ఉంటాయి. రిమూవ్ వోకల్ అన్న ఉంటే రిమూవ్ అయిపోద్ది. నాకు కావాలి అంటే కీప్ వోకల్ అంటాం. అయితే ఈ ఆప్షన్ కూడా యూస్ చేయట్లా. ఇంకా ఛానల్స్ ఇది కూడా మనకి పెద్దగా యూజ్ ఉండదు. వచ్చేటప్పటికి స్పీడ్. మన వీడియోని ఆడియోని స్పీడ్ చేయాలి అంటే ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. నార్మల్ గా 1 ఉంది కదా, 2x లో పెట్టా. ఇప్పుడు ప్లే చేసాము అంటే స్పీడ్ గా ప్లే అవుద్ది. ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. మీకు ఇంకా స్పీడ్ కావాలి అంటే ఇక్కడ మీరు ఇంకా స్పీడ్ గా పెంచుకోవచ్చు. మీకు స్లోగా కావాలి అంటే 1x కన్నా తక్కువ ఉండాలి. ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇది నార్మల్ అయిపోవాలి. 1 పెడుతున్నా. దీని పక్కన చూసుకున్నారు అంటే మనకి కర్వ్ ఆప్షన్. ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అసలు మీకు వీడియో ఎక్కడ స్పీడ్ అవుద్ది ఎక్కడ స్లో అవుద్ది అన్నది ఈ కరువు లోనే కనబడుద్ది. మన కరువు పైకి వెళ్తున్నట్టు ఉంటే మన వీడియో అక్కడ స్పీడ్ అవుద్ది. కరువు కిందకి వస్తున్నట్టు ఉంటే అక్కడ స్లో అవుద్ది. మధ్య లైన్ వచ్చేటప్పటికి నార్మల్. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా, తర్వాత ఈ అప్లై చేద్దాం. నేను ఇది అప్లై చేశాను అంటే మనకు టైం లైన్లో ఉన్న వీడియో డ్యూరేషన్ కూడా చేంజ్ అయిపోద్ది. దీనికి తగ్గట్టుగా సెట్ అయిపోద్ది. చూడండి, డ్యూరేషన్ తగ్గింది. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, ఇలాగా కింద దీనికి సంబంధించిన సెట్టింగ్స్ వచ్చినాయి. మీరు ఒకవేళ మార్చాలి అన్నా మార్చొచ్చు. నాకు ఇంకా స్పీడ్ అవ్వాలనుకోండి, స్పీడ్ పెంచుకుంటా. స్లో అవ్వాలి అంటే కిందకి. నాకు ఇక్కడ స్లో అవుతున్నప్పుడు స్మూత్ గా స్లో అవ్వాలనుకోండి, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ లో పెట్టుకున్నారు అంటే మన వీడియో స్మూత్ గా రన్ అవుద్ది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్లే హెడ్ ద్వారా పాయింట్స్ అయ్యి యాడ్ చేయొచ్చు. ఇది తర్వాత నేను కస్టమైజ్డ్ చెప్పినప్పుడు చెప్తా. ఫస్ట్ చూసారు కదా, ఇప్పుడు సెకండ్ అప్లై చేస్తున్నా. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫస్ట్ స్లోగా, నెక్స్ట్ స్పీడ్గా, మళ్ళీ స్లోగా. నెక్స్ట్ ఫేడ్ ఇన్. ఫస్ట్ ఫాస్ట్, తర్వాత స్లో. నెక్స్ట్ ఫేడ్ అవుట్. ఫస్ట్ స్లో, తర్వాత ఫాస్ట్.
ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ మనం కస్టమైజ్డ్ గురించి చూద్దాం. ఈ కస్టమైజ్డ్ మీద క్లిక్ చేయగానే మనకి మనం ఓన్గా ఎక్కడ స్పీడ్గా ప్లే అవ్వాలి, ఎక్కడ స్లోగా ప్లే అవ్వాలి అన్నది సెట్ చేసుకోవడానికి వచ్చింది. సపోజ్ నాకు ఇక్కడ వీడియో స్పీడ్గా ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ మీరు ఇలా కరువునైనా పెంచచ్చు, లేదంటే ప్లే హెడ్ పెట్టి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే పాయింట్ యాడ్ అవుద్ది. ఒకవేళ మీరు యాడ్ చేసిన పాయింట్ మీకు వద్దు అంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే పాయింట్ రిమూవ్ అయిపోద్ది. నా పాయింట్ యాడ్ అవ్వాలి, ప్లస్ మీద క్లిక్ చేసి పాయింట్ యాడ్ చేసా. ఇక్కడ నాకు స్పీడ్గా ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్లోగా ప్లే అవ్వాలి, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి స్లోగా ప్లే అవ్వాలి. వచ్చేటప్పటికి కొంచెం స్పీడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి శాంతం స్లో అయిపోవాలి. పాయింట్ మీద క్లిక్ చేసి కిందకి పెట్టేసా. మీరు ఇలా సెట్ చేసుకున్నారు కదా, మీకు నచ్చలేదు, నాకు ఇదంతా రీసెట్ అయిపోవాలి అంటే ఈ రీడూ మీద క్లిక్ చేశారు అంటే మొత్తం రీసెట్ అయిపోద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ కింద మనకి స్లో మోషన్ అయినప్పుడు స్మూత్ గా రన్ అవ్వాలి అంటే ఇది ఆన్ చేసుకుంటారు. దీని కింద మనకి ఫ్రేమ్ బ్లెండింగ్ అలాగే ఆప్టికల్ ఫ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్టికల్ ఫ్లో వచ్చేటప్పటికి క్వాలిటీ ఇంక్రీజ్ అవుద్ది. నేనైతే ఫ్రేమ్ బ్లెండింగే ఉంచి ప్లే చేస్తున్నా. ఇలాగా మనకి బాగా స్లో అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమైనా మోడిఫై చేయాలి అన్నా కరువుని పైకి పెంచి ఇది కూడా పెంచి ఇలా మోడిఫై చేసుకుంటారు. ప్లే చేసామంటే ఇలాగా. నాకు అసలు ఏమీ వద్దు, ఫస్ట్ నేను నా వీడియో ఎలా తీసుకున్నానో అలా నాకు వచ్చేవాలి అంటే ఇక్కడ నన్ను ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే ఈ యానిమేషన్ అంతా పోయి మన నార్మల్ వీడియో ఎలా ఉందో అలా వచ్చేసుద్ది. ప్లే చేసినా మనకి నార్మల్ గా ప్లే అవుద్ది. ఈ ఆప్షన్స్ అన్ని చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి యానిమేషన్స్. ఇక్కడ మనకి ఇన్, అవుట్, కోంబో. ఇన్ అంటే మనకి స్టార్టింగ్ అప్లై అవుద్ది, అవుట్ అంటే ఎండింగ్ అప్లై అవుద్ది, కోంబో అంటే మన వీడియో మొత్తానికి అప్లై అవుద్ది. ఈ మనం జేపీజీ ఫైల్స్ మీద అప్లై చేసుకోవచ్చు, వీడియో మీద కూడా అప్లై చేసుకోవచ్చు. వీటి ప్రివ్యూ అసలు మనకి ఎలా అప్లై అవుతాయి అన్నది ఇక్కడే కనబడుద్ది. ఇలాగా మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం రన్ చేయొచ్చు. ఇది స్టార్టింగ్ అప్లై చేస్తున్నా, దీని మీద క్లిక్ చేయడం నాకు స్టార్టింగ్ అప్లై అయింది. ప్లే చేసాం అనుకోండి, ఫస్ట్ షేకింగ్. ఒక వీడియో మీద చూద్దాం. ప్లే చేసామంటే స్టార్టింగ్. దీని డ్యూరేషన్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు డ్యూరేషన్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. మీరు డ్యూరేషన్ పెంచుతుంటే టైం లైన్లో కింద వైట్ కనబడుతుంది కదా, ఇది పెరుగుద్ది. నాకు ఎక్కువసేపు ప్లే అవ్వాలి, దానికోసం డ్యూరేషన్ పెంచా. ఇప్పుడు ప్లే చేసామంటే స్లోగా, వచ్చేటప్పటికి స్పిన్, వచ్చేటప్పుడు జూమ్. ఇవన్నీ మనకి ఇన్కి అప్లై అవుతాయి. నెక్స్ట్ అవుట్కి అప్లై చేద్దాం. అవుట్లోకి వెళ్ళాము అంటే ఇవన్నీ అవుట్కి సంబంధించినవి. ఇది అప్లై చేస్తున్నా. ప్లే చేసాము అంటే అవుట్కి. ఈ అవుట్ దానికి కూడా ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ పెంచుకోవచ్చు. బాగా ఎక్కువైపోయింది డ్యూరేషన్, తగ్గిస్తున్నా. అదే మీరు కోంబో అన్నారనుకోండి, మన వీడియో మొత్తానికి అప్లై అయిపోద్ది. మీకు ఒకవేళ ఇన్నొద్దు అంటే ఇన్లోకి వచ్చి పైన నన్ను అన్నారు అంటే ఇన్ను పోద్ది. అవుట్లోకి వచ్చి మీకు ఒకవేళ అవుట్ వద్దు అంటే నన్ను అన్నారంటే అవుట్ పోద్ది. నెక్స్ట్ కోంబోలోకి వచ్చి ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి జూమ్ అవుతున్నట్టుగా. ఈ మన ఇమేజెస్ కూడా అప్లై చేయొచ్చు. ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్ళాము అంటే ఇవన్నీ యానిమేషన్స్ అప్లై చేసాము అంటే ఇలాగా మన వీడియో రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఇలాగే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అప్లై చేయొచ్చు. క్యాప్కట్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ యానిమేషన్ గురించి కూడా చూసారు కదా, దీని పక్కన అడ్జస్ట్మెంట్. వీడియో సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చారు అంటే ఇక్కడ మీరు సాచురేషన్ అంటే ఉన్న కలర్ కన్నా ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ బ్రైట్నెస్, మీ వీడియోకి బ్రైట్నెస్ తగ్గితే బ్రైట్నెస్ పెంచుకుంటారు. నెక్స్ట్ కాంట్రాస్ట్, మన వీడియోకి తగ్గట్టుగా కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ హైలైట్స్ తగ్గాలి, తగ్గించుకుంటున్నాం. ఇవన్నీ మనకి ఒక ఐడియా ఉండాలి, మన వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకుంటే ఇలాగా అసలు నాకు కలర్ కరెక్షన్ రాదు అంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ అన్ని యూస్ చేయడమే. నెక్స్ట్ క్లారిటీ, నెక్స్ట్ మన వీడియో ప్లే చేసామంటే ఇలా కలర్ కరెక్షన్ అయ్యి మన వీడియో ప్లే అవుద్ది. కలర్ కరెక్షన్ చేయకముందు మన వీడియో ఇది, కలర్ కరెక్షన్ చేసిన తర్వాత
ఇలాగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ లట్ ఆప్షన్ ఉంటుంది. ఈ లట్లో మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం సపరేట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే దీని పక్కన హెచ్ఎస్ఎల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ మనం ఎలా యూస్ చేస్తాం అంటే ఇక్కడ ఉన్న వీడియోకి తగ్గట్టుగా ఈ వీడియోలో ఏ కలర్లు ఉన్నాయి, ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, వీటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ రెడ్ కలర్ మీరు హైలైట్ చేయాలనుకోండి, రెడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సాచురేషన్ ఇంక్రీజ్ చేయడం తగ్గియడం ఇలా చేశారు అంటే ఓన్లీ ఈ రెడ్ కలర్ కే హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మీరు గ్రీన్ లో చేంజెస్, నాకు గ్రీన్ తగ్గాలి అంటే ఇక్కడ తగ్గించుకుంటా. మీరు గ్రీన్ లో కూడా కొంచెం కలర్లు మారాలి అంటే ఇక్కడ కలర్లు మార్చుకుంటారు, లైట్ గా బ్లూ ఇలాగా. ఈ వీడియోలో ఉన్న కలర్లను బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ కర్వ్స్ చూడండి, కరువుని బట్టి మనం బ్రైట్నెస్ పెరగడం తగ్గించడం ఇవన్నీ చేస్తాం. ఈ అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ స్టైలైజ్, ఈ ఆప్షన్ అయితే హైలైట్ అవ్వలేదు, దానికోసం లైట్ తీసుకోండి. చూడండి వీడియో ఆడియో ప్రాపర్టీస్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. మనకి మీడియా అంటే ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీడియాలోనే మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. దీని పక్కన చూసుకున్నాం అంటే ఆడియో, ఇక్కడ మనకి ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఈ ఆడియో ఫైల్స్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక ఆడియో ఫైల్ ఉంది కదా, ఇది మనం డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి సింపుల్ గా డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన ఆడియో ఫైల్ ని మన వీడియో కింద సెట్ చేసుకుంటాం. ఇప్పుడు మన వీడియో ప్లే చేసాం అనుకోండి, ఇక్కడ నాకు ఏమవుతుంది, నాకు వాల్యూమ్ ఎక్కువయ్యి రన్ అవుతుంది, అలాగే నా వీడియోను మించి ఆడియో రన్ అవుతుంది. ఇలా రన్ అవుతే మనం ట్రిమ్ చేసి అయినా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్ప్లిట్లోనే మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, డిలేట్ రైట్ అన్నా ఉంటే డిలేట్ అయిపోద్ది. మన వీడియోకి తగ్గట్టుగా వాల్యూమ్ పెంచడం తగ్గించడం చేస్తాం. అదే మీ దగ్గర ఒక నార్మల్ వీడియో ఉందనుకోండి, మాట్లాడిన వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ తగ్గిపోవాలి, తగ్గించేసుకుంటాం. ఇప్పుడు ప్లే చేసామంటే మనం లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా మనం చాలా విధాలుగా యూజ్ ఇలాగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రన్ అవుద్ది. డిలీట్ చేస్తున్నా. ఈ ఆడియోలోనే మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు స్ట్రెచ్ చేసి మీకు కావాల్సిన సౌండ్లు కూడా ఎతకచ్చు. ఇక్కడ మనకి యానిమల్స్ ఉన్నాయి, యానిమల్ సౌండ్స్ చూద్దాం. నెక్స్ట్ క్యాట్ది, నెక్స్ట్ హార్స్ది. చూడండి ఇక్కడ మనకి క్రో ఉంది, డాగ్స్ ఫైట్ ఉంది, మంకీ ఉంది, ఇలాగా చాలా సౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్. ఈ టెస్ట్ లో మనకి డిఫాల్ట్ టెస్ట్ ఉంటుంది. ఈ డిఫాల్ట్ టెస్ట్ కాకుండా మీరు వేరే టెస్ట్ యూస్ చేయాలి అన్న యూస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు డిఫాల్ట్ టెస్ట్ గురించి చూడండి. టెస్ట్ తీసుకోగానే టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని వస్తాయి. ఇక్కడ మీకు నేమ్ ఏం కావాలి, ప్రతాప్ వర్మ. నాకు టెస్ట్ కలర్ వైట్ ఉండడం వల్ల కనబడట్లా, రెడ్ పెడుతున్నా. నెక్స్ట్ టెస్ట్ యొక్క ఫాంట్, మీరు ఫాంట్లు మార్చాలి అన్నా ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి, ఈ ఫాంట్స్ అన్ని మార్చొచ్చు. నెక్స్ట్ టెస్ట్ కి బోల్డ్ అప్లై చేయాలనుకోండి, బోల్డ్ అప్లై చేస్తే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుద్ది. నెక్స్ట్ అండర్లైన్, ఇటాలిక్ లో అంటే కొంచెం బెండ్ అయినట్టుగా. నెక్స్ట్ కలర్, క్యారెక్టర్, ఈ టెస్ట్ ఆప్షన్స్ అన్ని మీకు ఐడియా ఉండి ఉంటాయి. నెక్స్ట్ అలాగే స్టైల్స్, మీ టెస్ట్ స్టైల్ మార్చేవాలి అంటే టెస్ట్ స్టైల్ మార్చుకోవడానికి ఆప్షన్స్, ప్రతాప్ వర్మ. నెక్స్ట్ టెస్ట్ సైజ్ పెంచడం తగ్గించడం, ఇక్కడ స్కేల్ ఆప్షన్స్. నెక్స్ట్ పొజిషన్ మనం ఇక్కడికే వచ్చి చేంజ్ చేయక్కర్లా, మనం ఇలా క్లిక్ చేసి మూవ్ చేసుకోవడమే. కింద రొటేషన్, ఈ రొటేషన్ కూడా మనం ఇక్కడికే వచ్చి చెయ్యక్కర్లా, ఈ ప్రతాప్ వర్మ కింద రొటేషన్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మనం రొటేట్ చేసుకుంటాం. ఇక్కడ అలైన్మెంట్స్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, లెఫ్ట్ అంటే లెఫ్ట్, సెంటర్, రైట్, టాప్, మిడిల్, బాటమ్. సెంటర్ మిడిల్ లో కావాలి అంటే ఇది క్లిక్ చేస్తా. నెక్స్ట్ ఒపాసిటీ, మీకు లైట్ గా టెస్ట్ కనబడాలి అంటే ఒపాసిటీ తగ్గించుకుంటారు. నెక్స్ట్ టెస్ట్ కి స్ట్రోక్ అప్లై అవ్వాలి అంటే స్ట్రోక్ కూడా థిక్నెస్ ఎక్కువ ఉంది, థిక్నెస్ తగ్గించుకుంటారు. స్ట్రోక్ వేరే కలర్ కావాలనుకోండి, వేరే కలర్ పెట్టుకొని ఇప్పుడు థిక్నెస్ పెంచుకుంటారు, ఇలాగా 2 కలర్స్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చింది కదా, ఎల్లో మార్చాలి అంటే ఇక్కడ మీరు కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది రౌండ్ గా కావాలి అంటే ఇక్కడ రౌండ్నెస్ పెంచుకుంటారు. నెక్స్ట్ విత్, ఆఫ్సెట్,
ఎక్స్ ఆఫ్ సెట్. నెక్స్ట్ గ్లో అప్లై అవ్వాలి అంటే ఇక్కడ గ్లో ఆప్షన్స్. టెస్ట్ గ్లో అప్లై అవుతుంది, మనకి బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కనబడట్లా, బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో పెడుతున్నా. గ్లో ఎంత అప్లై అవ్వాలి, రేంజ్ ఎంత. నెక్స్ట్ కలర్ మార్చాలి అంటే వేరే కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ షాడోస్ అప్లై అవ్వాలి అంటే టెస్ట్కి షాడోస్ కూడా అప్లై చేయొచ్చు. ఇవన్నీ మనం ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ ఆఫ్లు చేసుకోవచ్చు. గ్లో నాకు వద్దు అనుకోండి, ఆఫ్ చేసేస్తా. షాడో, నాకు షాడో డిస్టెన్స్ ఎంత ఉండాలి. నెక్స్ట్ కరువు కింద కావాలనుకోండి, టెస్ట్ని కరువు కింద మార్చచ్చు. టెస్ట్కి అండర్లైన్ ఉండడం వల్ల కరువు కింద మారట్లేదంట, ఇక్కడ అండర్లైన్ తీసేద్దాం. ఇప్పుడు కరువు కింద మారుద్దాం, ఇలా కరువు కింద రివర్స్లో. ఇలాగ ప్రతి దానికి కీ ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ యానిమేషన్ చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. బేసిక్ టెస్ట్ గురించి చూసారు కదా, ఈ టెస్ట్ ఎంతసేపు ప్లే అవ్వాలి, ఎక్కడ ప్లే అవ్వాలి, ట్రిమ్ చేసి మనం ఎక్కువసేపు ప్లే అయ్యేలాగా మొత్తానికి సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు పలానా చోట ప్లే అవ్వాలి అంటే ట్రిమ్ చేసి మనకి ఎక్కడ ప్లే అవ్వాలో ప్లే హెడ్ ద్వారా సెట్ చేసుకుంటాం. డిలీట్ చేస్తున్నా. డిఫాల్ట్ టెస్ట్ చూసారు కదా, ఇంకో టెస్ట్ గురించి చూద్దాం. ఈ వీడియో డిలీట్ చేసి ఇంకో వీడియో తీసుకుంటున్నా. కింద మనకి ఎఫెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ టెస్ట్లే. మీకు ఒకవేళ ఈ టెస్ట్ నచ్చి ఇది నాకు కావాలి అంటే సింపుల్ గా డౌన్లోడ్ చేసేయండి. అలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ యూస్ చేసుకోవడమే. ఇలాగా కలర్ఫుల్ గా వెళ్ళే కొద్ది మీకు వస్తూనే ఉంటాయి. ఇందులో కూడా మనకి ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కనబడుతున్నాయి. మీకు ఓన్లీ ఎల్లో కావాలి అంటే ఎల్లో మీద క్లిక్ చేశారు అనుకోండి, ఎల్లో టెస్ట్లే హైలైట్ అవుతాయి. మల్టీ కలర్ అన్నారంటే మల్టీ కలర్ లో హైలైట్ అవుతాయి. నేను ఎల్లో మీద క్లిక్ చేస్తున్నా, ఓన్లీ ఎల్లో టెస్ట్లు. మల్టీ కలర్ అన్నా అంటే అన్ని మల్టీ కలర్ లో. ఇలాగా టెస్ట్లో కూడా కలర్ వైజ్ కింద కూడా యూస్ చేయొచ్చు. చూడండి, ఈ ఎఫెక్ట్స్ కింద చూసుకున్నాం అంటే టెస్ట్ టెంప్లెట్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్దాం. చూడండి, ఇవన్నీ యానిమేషన్తో పాటు ఈ మనకి బాగా యూజ్ అవుతాయి. ఇది యూస్ చేస్తున్నా, డౌన్లోడ్ చేస్తున్నా, టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేసాం అనుకోండి, బేబీ. ఈ టెస్ట్ ప్రాపర్టీస్ కూడా మనకి రైట్ సైడే ఉంటాయి. ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఈ బేబీ బదులు మీకు ఏ పేరు కావాలో అది టైప్ చేసుకోవడమే. మన సైజ్ తగ్గించుకోవడం, ఈ టెస్ట్ ఏ కార్నర్లో ఉండాలి, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్లే చేసామంటే ఇక్కడికి వచ్చేటప్పటికి బేబీ. ఇలాగా ఇక్కడ ఇవన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. మనకి ప్రివ్యూలు ఇక్కడే కనబడతాయి. ఎలా యూస్ చేయాలి అన్నది కూడా చెప్పాను. ఇవన్నీ ఒకసారి చూడండి. సింపుల్గా లైక్ అండ్ ఫాలో. ఇది వీడియో ఎండింగ్కి పెట్టారు అనుకోండి, మన వీడియో ఎండ్ అవుతున్న టైంలో లైక్ అండ్ ఫాలో. ఈ టెస్ట్ టెంప్లెట్స్లో కూడా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇక్కడ మీరు ఆల్రెడీ మనం యూస్ చేసిన టెస్ట్లన్నీ ఇక్కడే హైలైట్ అవుతాయి. టెంప్లెట్స్ అన్నారు అంటే టెంప్లెట్స్, టెస్ట్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ బేసిక్, మనం స్టార్టింగ్ యూస్ చేసిన బేసిక్ టెస్ట్. దీని పక్కన చూసుకున్నాం అంటే మనకి ట్రాకింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనికోసం సపరేట్గా ఒక వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు వీడియో ఉంది కదా, ఈ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. వీడియో ప్లే చేస్తే మనకి ఇలాగా ఒక క్యారెక్టర్ వెళ్తుంది కదా, ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని నా టెస్ట్ కూడా ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవ్వాలి అంటే మనం ట్రాకింగ్ చేస్తాం. వీడియో సెలెక్ట్ చేసుకొని నేను టెస్ట్ తీసుకుంటున్నా. ఈ అమ్మాయి పేరు రియా అనుకోండి. నాకు వీడియో స్టార్టింగ్ నుంచి ట్రాకింగ్ అవ్వాలి. ఎక్కడ దా ట్రాకింగ్ అవ్వాలి, ఇక్కడ దా ట్రాకింగ్ అవ్వాలి. ఇక్కడ దా పెట్టుకున్నా. నేను వీడియో స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ ట్రాకింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ట్రాకింగ్ లోకి వెళ్ళాము అంటే ఇక్కడ మోషన్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. నాకు మోషన్ ట్రాకింగ్ ఈ 2 క్యారెక్టర్లకు అవ్వాలి. పాయింట్ వచ్చేటప్పటికి హెడ్కి పెట్టా. ఇక్కడ ట్రాకింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ ట్రాకింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని ఈ రియా అన్న టెస్ట్ ఫాలో అవుద్ది. కింద చూసారు అంటే నాకు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా స్కేల్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా డిస్టెన్స్ ఫాలో అవుతూ రన్ అవ్వాలి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అయ్యి ట్రాకింగ్ అవుద్ది. నా ప్రాసెసింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్లే చేసామంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా టెస్ట్ ట్రాకింగ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని పక్కన టెస్ట్ టు స్పీచ్ ఈ ఆప్షన్లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ నేను రియా అని టైప్ చేసా. ఇక్కడ మనకి టెస్ట్ ఏముందో ఆ వాయిసెస్ ఇక్కడ ఉన్న క్యారెక్టర్లన్నీ పలుకుతాయి. సపోజ్ Rhea. 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 Rhea.
నాకు ఇది నచ్చింది అనుకోండి, స్టార్ట్ రికార్డింగ్ అంట. ఇలా రికార్డింగ్ అండం నాకు ప్రాసెసింగ్ అవుద్ది. నెక్స్ట్ కింద ఆడియో ఫైల్ కింద యాడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ప్లే చేసిన ఇలా యాడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు నచ్చిన టెస్ట్ టైప్ చేసి మీరు ఇలాగ టెస్ట్ స్పీచ్ అన్నారు అంటే ఆ టెస్ట్ ని ఇక్కడ ఉన్న వాయిసెస్ మాట్లాడతాయి. టెస్ట్ టు స్పీచ్ కూడా చూసారు కదా, టెస్ట్ డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టిక్కర్స్. మన స్టిక్కర్స్ కూడా చాలా ఉంటాయి. స్టిక్కర్స్ అన్ని మన వీడియో మీద యూస్ చేసుకోవచ్చు. చూడండి, స్టిక్కర్స్ లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఎమోజీస్ అన్నారు అంటే ఎమోజీస్ వస్తాయి. ఇవన్నీ మీకు ఏమైనా నచ్చినాయి అనుకోండి, సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయిన దాన్ని యూస్ చేసుకోవడమే. చూడండి, ఇది యూస్ చేస్తున్నా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేసాము అంటే ఇలాగా దీని పొజిషన్ నాకు సైజ్ తగ్గాలి అనుకోండి, స్కేల్ తో సైజ్ తగ్గించుకుంటా, ఈ కార్నర్ లో పెట్టుకుంటా. మన వీడియో కలర్ఫుల్ గా రావడం కోసం ఇక్కడ ఇంకా చాలా స్టిక్కర్స్ ఉంటాయి. ఇది నచ్చింది అనుకోండి, డౌన్లోడ్ చేస్తాను. ఈ స్టిక్కర్ మీకు ఎక్కడ ప్లే అవ్వాలి, ఎంతసేపు ప్లే అవ్వాలి, ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. నాకు వీడియో మొత్తం ప్లే అవ్వాలనుకోండి, వీడియో ఎంతసేపు ప్లే అవ్వాలో మొత్తానికి సెట్ చేసుకుంటా. చూసారంటే మన వీడియో మొత్తానికి ఇలాగా 2 స్టిక్కర్స్ ఒకేసారి రన్ చేస్తున్నా. 2 కాదు, మీరు ఎన్ని స్టిక్కర్స్ ఒకేసారి రన్ చేయాలి అన్న చెయ్యొచ్చు. స్టిక్కర్స్ ఎలా యూస్ చేయాలి అన్నది మాత్రమే చెప్పాను. మీరు ఇవన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసి మీకు నచ్చిన స్టిక్కర్స్ యూస్ చేయడమే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్ లో కూడా చాలా కేటగిరీలు ఉంటాయి. లవ్ అన్నారు అంటే లవ్ కి సంబంధించినవి. ఈ ఎఫెక్ట్స్ అనేవి 2 విధాలుగా యూస్ చేయొచ్చు. ఎలా అంటే మన వీడియో మీద డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే సపరేట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా మనం డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మన వీడియో మొత్తానికి అప్లై అయిపోద్ది. నాకు ఎఫెక్ట్ వచ్చేటప్పటికి వేరే ట్రాక్ లో ఉండాలి. ఇలా ట్రాక్ లో చేశారనుకోండి, మీకు ఎఫెక్ట్ ఎంతసేపు ప్లే అవ్వాలి, ఎక్కడ ప్లే అవ్వాలి, ఇదంతా మనం ఓన్ గా మనం సెట్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ లోకి వెళ్దాం. ట్రెండింగ్ లోకి వెళ్ళారు అంటే ఇవన్నీ మనకి ట్రెండింగ్ ఎఫెక్ట్స్. ఆ ఎఫెక్ట్ మీదకి వెళ్ళంగానే అసలు అది ఎలా అప్లై అవుద్ది అన్నది ఇక్కడే కనబడుద్ది. అప్లై చేద్దాం. ఈ సాఫ్ట్వేర్ లో ఎఫెక్ట్స్ అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి. వాడుకున్న వాడికి వాడుకున్నంత. ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాం. ఇలాగా మీకు లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు వెళ్తున్నా కొద్దీ వస్తూనే ఉంటాయి. బటర్ఫ్లైస్, నెక్స్ట్ బాడీ ఎఫెక్ట్స్. చూడండి, ఇది అప్లై చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి హ్యాండ్కి అప్లై అవుద్ది. ఇవన్నీ మిగతా ఎఫెక్ట్స్ అన్ని డిలీట్ చేస్తున్నా. ఇది అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఇందులోనే ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ మనకి రైట్ సైడ్ యాడ్ అవుతాయి. మీకు స్పీడ్ గా ప్లే అవుతుంది అనుకోండి, ఇక్కడ మీరు స్పీడ్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. కొంచెం స్లోగా రొటేట్ అయ్యేది 50 degrees లో అవుతుంది, 65. ఇలాగా ఈ ఎఫెక్ట్కే కాదు, మీరు ఏ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ప్రాపర్టీస్ లేకపోతే ఇలాగా జస్ట్ నేమే వచ్చుద్ది. ఎఫెక్ట్ కి ఇలాగా అంటే కార్టూన్ ఫేస్. నెక్స్ట్ హెడ్ మీద తిరుగుతున్నట్టుగా. ఇది వచ్చేటప్పటికి మోజాయిక్ ఎఫెక్ట్. ఇది మనకి న్యూస్ ఛానల్లోకి బాగా యూజ్ అవుద్ది. ఫేస్ కనబడకుండా బ్లర్ పెడతారు కదా, ఇలాగా ఆటోమేటిక్ గా మన ఫేస్ బ్లర్ అయిపోయినట్టుగా. ఇది ఎంతసేపు రన్ అవ్వాలి అంటే మొత్తం, సపోజ్ నా వీడియో మొత్తానికి రన్ అవ్వాలనుకోండి, మొత్తానికి పెట్టేసుకుంటా. చూడండి, అలాగే ఇక్కడ ఫేస్ క్యారెక్టర్ లో నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్. నాకు ఇంకో వీడియో కూడా కావాలి, వీడియో తీసుకుంటున్నా. ట్రాన్సాక్షన్స్ లోకి వచ్చి అసలు మనకి ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై అవుతాయి, 2 clips మధ్యలో అప్లై అవుతాయి. ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై అవుతాయి అన్నది ప్రివ్యూ ఇక్కడే కనబడుద్ది.
డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ ట్రాన్సాక్షన్ ఎంతసేపు ప్లే అవ్వాలి, ట్రాన్సాక్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు డ్యూరేషన్ పెంచినా ఒకటే, లేదంటే డైరెక్ట్ టైం లైన్ లో డ్యూరేషన్ పెంచుకోవడం తగ్గించడం చేయొచ్చు. వీడియో ప్లే చేస్తున్నా, బాగా స్లో అయిపోయింది, సరిపోద్ది ఇలాగా. నెక్స్ట్ కెమెరాకి సంబంధించినవి. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. బ్లర్కి సంబంధించిన బేసిక్ ట్రాన్సాక్షన్, అలాగే లైట్ ఎఫెక్ట్స్, మనకి ఇలా లైట్ వెళ్తున్నట్టుగా. నెక్స్ట్ ఫైర్, అలాగే గ్లిచ్ ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. ఇలాగా రెండు క్యూబ్ టైపు క్యూబ్ అప్లై చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి మాస్క్, ఇది అప్లై చేద్దాం. లవ్ సింబల్స్, ఇది కొంచెం ఎక్కువసేపు కావాలి అంటే పెంచుకుంటాం. నెక్స్ట్ ఫైర్, డ్యూరేషన్ పెంచుతున్నా. ప్లే చేసామంటే ఇలా ఫైర్ వచ్చినట్టుగా. ఇది వచ్చేటప్పటికి సోషల్ మీడియాకి సంబంధించినవి. ప్లే చేసామంటే ఇలాగా. ఇంకా స్లోగా కావాలి అంటే ఇలాగ. ఇందులోనే ఇంకా మోడల్స్ ఉన్నాయి, స్మైల్స్ వచ్చేలాగా, కెమెరా వచ్చి ఇలా తీసినట్టుగా. స్పీడ్గా ప్లే అవ్వాలి. ట్రాన్సాక్షన్స్ కూడా ఎలా అప్లై చేయాలి, వాటి ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి, ఇదంతా నేను డీటెయిల్గా చెప్పాను. ఇలాగ మీరు డ్యూరేషన్ మార్చింది, ఇది మీకు రీసెట్ అయిపోవాలనుకోండి, పైన రీసెట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే రీసెట్ అయిపోద్ది. ట్రాన్సాక్షన్ కూడా అక్కర్లేదు, డిలీట్ చేస్తున్నా. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి, ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్స్, ఇందులో ఒకటి అప్లై చేస్తున్నా. సింపుల్గా మనం కలర్ కరెక్షన్స్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇది నాకు నచ్చింది అనుకోండి, వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. అదే వీడియో మీద చేస్తే వీడియోలో యాడ్ అయిపోద్ది, ఇలా వీడియోలో యాడ్ అవుద్ది. దీనికి కూడా అంటే ఈ ఫిల్టర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ స్క్రీన్ డ్రైవ్, నైట్ సీన్. ఇది నచ్చింది అనుకోండి, దీన్ని వీడియో పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. దీని ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ స్టైల్, నెగిటివ్ ఫిల్మ్ ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ రెట్రో. ఫిల్టర్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్జస్ట్మెంట్స్. నేను ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చెప్పాను కదా, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. కస్టమ్ అడ్జస్ట్మెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము అంటే దీని ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. ఇందాక మనం ఈ ఆప్షన్స్ అన్నీ చూసాం కదా, సేమ్ ఆప్షన్స్. ఇంకా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ మిగిలినాయి, వీటి గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి టర్న్ ఆఫ్ మెయిన్ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఆన్ లో ఉండడం వల్ల ఇది మనకి మెయిన్ ట్రాక్. మీరు ఇలా మూవ్ చేసినా ఆటోమేటిక్ గా మన ట్రాక్ మనకి నార్మల్ గా వచ్చేస్తుంది. ఇది మీరు ఆఫ్ లో పెట్టారనుకోండి, మీరు నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ సెట్ అవ్వదు, మనకి మనమే సెట్ చేయాలి. ఇలా కాకుండా ఇది ఆన్ లో ఉందనుకోండి, ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోద్ది. ఇది ఆఫ్ లో ఉన్నప్పుడు మీరు వీడియో స్ప్లిట్ చేశారనుకోండి, వీడియో స్ప్లిట్ చేస్తున్నా, నెక్స్ట్ మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా, ఈ మధ్యలో బీట్ డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేస్తే నాకు ఇలా గ్యాప్ ఉండిపోతుంది.
అదే మీరు ఇది ఆన్లో ఉందనుకోండి, కంట్రోల్ జెడ్ అంటున్నా, బ్యాక్ వచ్చా, ఇప్పుడు నేను వీడియో స్ప్లిట్ చేస్తున్నా, మధ్యలో బిట్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్ ఉన్న క్లిప్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయిపోద్ది. నెక్స్ట్ దీని పక్క చూసుకున్నాం అంటే సపోజ్ ఇంకో క్లిప్ను కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మనకి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ టైప్లో అటాచ్ అవుతుంది. ఎక్కడైనా చూడండి, ఇలాగ వెళ్తే ఒక లైన్ వచ్చి అటాచ్ అవుతుంది. ఇలా ఎలా అటాచ్ అవుతుంది అంటే ఇది మనకి ఆన్ లో ఉంది. ఇది ఒకవేళ ఆఫ్ లో పెట్టారనుకోండి, మీకు ఏ లైన్ కనబడదు. మీరు ఇలా అటాచ్ చేయాలి అన్నా కొంచెం ఇబ్బంది పడతారు. అందుకే ఇది కూడా ఆన్ లో ఉండాలి. ఇంకా మిగతా ఆప్షన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా మనం పైన చూసుకున్నాం అంటే ఇది వీడియో ప్లే చేయడానికి, ఇది వీడియో స్టాప్ చేయడానికి. అలాగే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఆడియో మీటర్ హైలైట్ అవుద్ది. ఒక MP3 ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, మన ఆడియోకి తగ్గట్టుగా ఇక్కడ ఆడియో మీటర్ చూపెట్టుద్ది. ఈ ఆడియో మీటర్ సాంతో రెడ్ కలర్ లోనే కనబడుతుంది అనుకోండి, హెవీ వాల్యూమ్ లో ఆడియో ప్లే అవుతున్నట్టు. నాకైతే నార్మల్ గానే ఉంది. ఇది ఒకవేళ మీకు వద్దు అంటే మళ్ళీ ఇక్కడే క్లిక్ చేశారు అంటే హైడ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూమ్ టైప్ లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న స్క్రీన్ జూమ్ లో చూడొచ్చు. ఇలా జూమ్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు జూమ్ వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ నార్మల్ గా పెట్టేస్తారు. జూమ్ ఇన్, జూమ్ అవుట్, నార్మల్. స్క్రీన్ నార్మల్ గా సెట్ చేసేయండి. దీని పక్కన చూసుకున్నారు అంటే కస్టమ్, నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒకవేళ మీకు షార్ట్ వీడియో కింద మార్చాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే షార్ట్ వీడియో సైజెస్ వస్తాయి. సైజెస్ లో ఇక్కడ జూమ్ చేసి షార్ట్ వీడియో కింద మార్చేస్తారు. ఇలాగా ఒక పెద్ద వీడియోని షార్ట్ వీడియో కింద మార్చాలి అన్న మార్చొచ్చు. నేను నార్మల్ గా ఒరిజినల్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఇది ఫుల్ స్క్రీన్ లో చూడాలి అంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఫుల్ స్క్రీన్ అవుద్ది. మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే నార్మల్ స్క్రీన్ కి వచ్చుద్ది. ఇక్కడ నెక్స్ట్ కింద మనకి రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ వాయిస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనకు రికార్డ్ చేసుకోవడానికి వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసి మనం మాట్లాడడమే. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకోసం ఇంత కష్టపడి డీటెయిల్గా చెప్తున్నందుకు ఒక లైక్ చేయండి. ఇలా మాట్లాడాం కదా, నెక్స్ట్ ఈ స్టాప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారు అంటే ఇక్కడ వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, వాల్యూమ్ పెంచుకుంటా. ప్లే చేస్తున్నా, మనకి టైం లైన్లో యాడ్ అయిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకోసం ఇంత కష్టపడి డీటెయిల్గా చెప్తున్నందుకు ఒక లైక్ చేయండి. ఇలా మాట్లాడాం కదా, ఇంకా మనకి టైం లైన్ లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి చూద్దాం. నేను తీసుకున్నది వీడియో ఫైల్ కాబట్టి వీడియో సింబల్ కనబడుతుంది. అదే మీరు ఒక MP3 ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఆడియో సింబల్ కనబడుద్ది. నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్న ట్రాక్ కి లాక్ వేయాలి అంటే ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది. అదే మీరు ఆడియో ట్రాక్ కి లాక్ వేయాలి అంటే క్లిక్ చేశారు అంటే లాక్ అయిపోద్ది. ఇప్పుడు మీరు లాక్ తీసేవాలి అంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే లాక్ రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒకవేళ స్ప్లిట్ చేసినా మనకు ఓన్లీ ఆడియో ఒకటే స్ప్లిట్ అవుద్ది, వీడియో స్ప్లిట్ అవ్వదు. ప్రెసెంట్ ఇది మన ఎడిటింగ్ కి రన్ అవ్వదు. ఇది మళ్ళీ మనకి నార్మల్ గా వచ్చేవాలి అంటే అన్లాక్ చేసుకోవడమే. నెక్స్ట్ దీని పక్కన ఐ సింబల్ కనబడుతుంది కదా, మన ట్రాక్ టెంపరీగా హైడ్ చేయాలి అంటే ఇలా హైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ప్రివ్యూ కూడా కనబడదు. మళ్ళీ నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే అక్కడే క్లిక్ చేసామంటే అన్హైడ్ అవుద్ది. దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి వాల్యూమ్ ఉంటే మ్యూట్ లో పెట్టుకోవడానికి. ఈ వీడియోకి వాల్యూమ్ లేదు, కింద ఉన్న ఆడియోని మ్యూట్ లో పెడుతున్నా. ఇలా సౌండ్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మ్యూట్ లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ నాకు నార్మల్ గా వాయిస్ వచ్చేవాలి అంటే అన్మ్యూట్ చేసుకోండి. ఈ వీడియో ట్రాక్ లో ఇక్కడ పెన్సిల్ సింబల్ కింద కనబడుతుంది కదా, ఇదేంటంటే కవర్ డిజైన్ చేసుకోవడానికి. ఇది మే క్లిక్ చేశారు అనుకోండి, ఇలాగ మనకి సపరేట్ విండో వచ్చింది. ఇక్కడ మనకి సెలెక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంది కదా, మీకు ఏ ఫోజ్ అయితే నచ్చిందో ఆ ఫోజ్ తీసుకోండి. ఈ ఫోజ్ నచ్చింది అనుకోండి, ప్లే హెడ్ అక్కడికి పెట్టి ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇది మే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఉంటాయి, టెస్ట్ ఉంటాయి. మనం ఈ టెంప్లెట్స్ యూస్ చేయొచ్చు. చూడండి, ఇది ఫస్ట్ యూస్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయగానే మనకి టెస్ట్ ఇలా యాడ్ అవుద్ది. టెస్ట్ ని మనం మోడిఫై చేసుకొని, టెస్ట్ ఎక్కడ ఉండాలి, టెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనకి సైజ్ తగ్గియడం, నెక్స్ట్ టెస్ట్ కలర్ మార్చడం, నెక్స్ట్ షాడో కావాలి అంటే షాడో అప్లై చేయడం, స్ట్రోక్ అప్లై చేయడం. నెక్స్ట్ అలాగే కింద బబుల్స్, అలాగే స్పేసింగ్, అలైన్మెంట్, టెస్ట్ బోల్డ్ లో కావాలి అంటే బోల్డ్ అప్లై చేయడం, అండర్ లైన్, ఇటాలిక్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే కవర్ డిజైన్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి మంచి మంచి స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ట్రెండింగ్.
నెక్స్ట్ ఫ్యాషన్కి సంబంధించినవి, నెక్స్ట్ ఫుడ్కి సంబంధించినవి, ఇవన్నీ యూస్ చేసి మనం ఒక కవర్ డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్గా చూపెట్టాను. నెక్స్ట్ మనకి మొత్తం కవర్ డిజైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి సపరేట్గా మన కవర్ పేజ్ అనేది స్టార్టింగ్ యాడ్ అవుద్ది. ఎప్పుడైనా మీరు మోడిఫై చేయాలి అన్నా దాని మీదకి వెళ్ళి ఒకసారి క్లిక్ చేయగానే మళ్ళీ ఎడిట్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా మన వీడియో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే అన్ని సెట్ చేసాం కదా. టైటిల్ వచ్చేటప్పటికి లాన్ వీడియో ఎడిటింగ్, నాకు రెజల్యూషన్ వచ్చేటప్పటికి 920 1080 25 ఫ్రేమ్స్ మొత్తం మనం ఫస్ట్ సెట్ చేసుకున్నట్టుగా వచ్చుద్ది. ఎక్స్పోర్ట్ ఎక్కడ సేవ్ అవ్వాలి, నాకు వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. ఫోల్డర్ వచ్చేటప్పటికి వీడియోస్ అని ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. ఎక్స్పోర్ట్ అన్నా ఉంటే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోద్ది. ఇక్కడ జనరేటింగ్ అని కనబడుతుంది కదా, ఇది 100% కంప్లీట్ అవ్వడం మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అండ్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే డైరెక్ట్గా ఆ ఫోల్డర్లోకి వెళ్తాం. లాన్ వీడియో ఎడిటింగ్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి సాఫ్ట్వేర్లు చాలా చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.